మమతా దీది ఒక సంఘటన చెప్తాను. ఆ సంఘటన నీకు హృదయాన్ని ప్రక్షాళన చేయాలని భావిస్తున్నాను. ఎందుకంటే నీ సీటు కోసం, నీ ఓట్ల కోసం భారతదేశాన్ని ప్రమాదంలో పడివేసే నీకు ఇలాంటి స్టోరీలు కనీసం తెలిస్తేనైనా నీ మనసు మారుతుందేమో. ఎందుకంటే ఎంతసేపు ఓట్ల కోసం అని చెప్పేసి బంగ్లాదేశ్ నుంచి తర్వాత రిహాంగులు వస్తున్నప్పుడు వాళ్ళందరినీ కూడా వాళ్ళకి అన్ని సదుపాయాలు, ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్నీ చేసి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చేసి భారతదేశానికి పెనుముప్పుగా తెస్తున్నావు కదా. మరి అలాంటి నువ్వు ఒక మంచి ఇన్స్పైరింగ్ స్టోరీ చెప్తాను ప్రాక్టికల్గా. కాశ్యప్ రవీంద్ర అనే అతను యంగ్స్టర్, 18 సంవత్సరాల యువకుడు. ఒకసారి అతని తండ్రి ఏంటంటే అతను కూడా సైన్యంలో పనిచేస్తున్నవాడు, వాళ్ళ తాత కూడా సైన్యంలో పనిచేస్తున్నాడు. అంటే సైనిక కుటుంబం. వాళ్ళ నరాల్లో దేశభక్తి, దేశం కోసం ప్రాణమైనా విడిచిపెట్టాలి అనే ఒక గట్టి దృఢ సంకల్పం ఆ జీన్స్లో ఉన్నాయి. అతన్ని ఒకసారి నాటకం వేస్తుంటే కొందరు పోలీసు వాళ్ళు, వాళ్ళు అతన్ని గుర్తించారు. అతని కళలో ఉన్న స్పార్క్ని చూసి నువ్వు సైన్యంలో చేరతావా అని అడిగితే ఎస్ నువ్వు చేరతానని చెప్పి చేరాడు. ఇతని యొక్క స్పాట్మాన్ చూసి రావాలి ఏం చేశారంటే ఇతనికి చక్కగా ట్రైనింగ్ ఇచ్చి అన్ని రకాల ట్రైనింగ్ ఇచ్చి అతన్ని ఒక ముస్లింగా తయారు చేసి పాకిస్తాన్ పంపించారు. ఆ పాకిస్తాన్ వెళ్ళిన తర్వాత అతను ఏంటంటే అక్కడ LLB చేశాడు. ఎందుకంటే అక్కడ ఎవరికి దీని మీద అనుమానం రాకూడదని. అలాగే అతను ఒక ముస్లిం యువతను కూడా పెళ్లి చేసుకున్నాడు. అతను ఒక కొడుకు కూడా పుట్టాడు. ఓకే రైట్, ఇంత కథ బాగుంది. ఆ తర్వాత ఏంటంటే ఇతను మెల్లిగా ఆర్మీలో జాయిన్ అయిన వ్యక్తిని మెల్లిగా అక్కడ అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక స్థాయికి వచ్చేటప్పటికి తనకి ఇన్ఫర్మేషన్ కావాల్సినవన్నీ కూడా అతను భారతదేశానికి పంపిస్తూ ఉండేవాడు. అలా పంపిస్తున్న సమయంలో ఒకసారి ఏమైందంటే భారతదేశం ఇంకొక ఒక వ్యక్తిని నాకు పంపిస్తే ఇతను కలిసి కొన్ని పనులు చేస్తూ ఉండేవాళ్ళు, కొన్ని రాష్ట్రాలు చెందిస్తుండేవాళ్ళు. మరి అలాంటి సమయంలో అతను దొరికిపోయాడు. పాకు సైన్యం ఏం చేసిందంటే ఇతను చిత్రహింసలు చేసినప్పుడు ఇతని పేరు చెప్పాడు. ఇతను కూడా మా ఈ భారతదేశ గూఢాచారి అని. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏంటి ఇంత ఫక్త్ ముస్లింలాగా కనిపించి ఇతను హిందువా, ఒక ఏజెంటా అని చెప్పి కంగారు పడిపోయి అతను కూడా అరెస్ట్ చేశారు. ఎంత ఘోరంగా చిత్రవద చేశారంటే భరించరాని చిత్రవద. అయినా సరే ఒక్కసారి కూడా ఒక్క మాట కూడా చెప్పాల. ఐస్ గడ్డ మీద కూర్చోపెట్టి తర్వాత ఇంకా రకరకాల పోలీస్ టాక్టిక్స్ ఉంటాయి కదా, దానికన్నా ఘోరంగా ఉంటాయి. చేసినా సరే తన ప్రాణం పోయే వరకు కూడా భారతదేశం గురించి కానీ అక్కడ ఉన్న ఏజెన్సీ గురించి కానీ పథక ఏమీ చెప్పలేదు. చివరికి తన ప్రాణం విడిచిపెట్టేశారు జైల్లోనే. మరి ఇలాంటి దేశభక్తులు ఉన్న దేశంలో నువ్వు పుట్టడం